ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ SSMB29 పై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ ఉన్నా కూడా ఏదో ఒక లీక్ ద్వారా బయటపడమే కానీ అఫీషియల్గా ఎక్కడా రివీల్ చేసింది లేదు. ఇక ఈ సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా అది సెన్సేషనే. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా మెయిన్ కాస్టింగ్కు సంబంధించిన బిగ్ న్యూస్, అది కూడా చాలా ఫన్నీగా సోషల్ మీడియా ద్వారా మరోసారి బయటపెట్టారు. అది మరెవరో కాదు, హీరో మహేష్ బాబు. ఈ సినిమా నుంచి నవంబర్లో అదిరిపోయే ట్రీట్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఇక నవంబర్ 1 రాగానే తాజాగా ఈ ట్రీట్ పై హైప్ పెంచుతూ మహేష్ బాబు ట్విట్టర్లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ఇప్పటికే నవంబర్ వచ్చేసింది అని గుర్తు చేశారు. దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ, అవును, ఇప్పుడు ఏ సినిమాకి రివ్యూ ఇస్తున్నావని ఆట పట్టించగా మీ యాంటిసిపేటెడ్ మహాభారతం ప్రాజెక్టుపై అని సరదాగా సెటైర్ వేశారు. అలాగే ప్రియాంక, పృథ్వీరాజ్లను కూడా ట్యాగ్ చేస్తూ డిస్కషన్లోకి లాగేశారు. ఈ ట్వీట్కు రాజమౌళి మొదట ఇప్పుడే మొదలైంది మహేష్, ఒక్కొక్కటిగా బయట పెడతామని కూల్గా రిప్లై ఇచ్చారు. కానీ ఆ తర్వాత మహేష్ను ఉద్దేశిస్తూ, మహేష్ను ప్రియాంక చోప్రా గురించి రివీల్ చేసి సర్ప్రైజ్ని పాడు చేశావంటూ మరో ట్వీట్ వేశారు. ఈ ఒక్క ట్వీట్తో SSMB29లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుందన్న బిగ్గెస్ట్ రూమర్ను జక్కన్న దాదాపు కన్ఫర్మ్ చేసినట్లయింది. ఈ ట్వీట్ వార్లోకి ప్రియాంక చోప్రా కూడా ఎంట్రీ ఇచ్చింది. మహేష్ను ట్యాగ్ చేస్తూ, హలో హీరో, నేను సెట్లో నువ్వు నాతో షేర్ చేస్తున్న కథలన్నీ లీక్ చేయమంటావా? మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వేసేస్తా అని తెలుగులో ఫన్నీ వార్నింగ్ ఇచ్చేసింది. దీన్ని బట్టి ప్రియాంక సినిమాలో ఉండటమే కాదు, ఆల్రెడీ మహేష్తో కలిసి సెట్స్ పై షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఈ స్టార్ కాస్టింగ్ ఇక్కడితో ఆగలేదు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ డిస్కషన్లో జాయిన్ అయ్యాడు. రాజమౌళి సార్, ఈ హైదరాబాద్ వెకేషన్స్ కోసం మా ఇంట్లో చెప్పడానికి నా దగ్గర అబద్ధాలన్నీ అయిపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే మా ఫ్యామిలీ నన్ను అనుమానించడం మొదలు పెడుతుంది అని ట్వీట్ చేశాడు. అంటే పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు, తరచూ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నట్లు పరోక్షంగా చెప్పేశాడు. ఈ స్టార్లందరినీ బయటపెట్టినందుకు రాజమౌళి మహేష్ పై ఫన్నీగా కోపడ్డారు. అంతా పాడు చేశావ్ అనడంతో మహేష్, సరే రేపు ఏదో ఒకటి రిలీజ్ చేయండి, దాన్ని సర్ప్రైజ్ అని పిలుద్దామని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. దానికి జక్కన్న డీల్ ఓకే, కానీ నీ ఓవర్ సర్కాజంకి పెనాల్టీగా నీ ఫస్ట్ లుక్ను డిలే చేస్తున్నా అని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫన్ చాట్ సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు వైరల్గా మారింది. మరి రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూసేయాల్సిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి నవంబర్ 15వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో SSMB29 రివీల్ అప్డేట్ని ఘనంగా ఒక ఈవెంట్ లాగా అయితే చేయబోతున్నారు. దీనికోసం అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.